తిరిగినావు పట్టభద్రులందరికీ దండాలు పెట్టుకుంటా నన్ను గెలిపి నేను పట్టభద్రులకు పనిచేస్తున్నాను. నాలాగా ఇప్పుడు నేను తిరిగినట్టు తిరిగాం అనుకో. మరి తిరిగి గెలిపించింది, మేము కూడా తిరిగినాం రాష్ట్రం, మేము గెలిపించింది. మరి నువ్వు మధ్యన ఎందుకు రాజీనామా చేస్తున్నావు? నీకు ఎమ్మెల్యే చేయాలనుకుంటే మొదలు ఎమ్మెల్యే చేయండి. అంటే పట్టభద్రులను కేవలం స్టాండ్ బై ఉపయోగించుకున్నావు, అంటే పట్టభద్రులను అవమానపరిచినావు. అసలు నీకు ఓటు అడిగే యొక్క నైతిక హక్కే లేదు నీకు కానీ మీ పార్టీకి కానీ. అందుకోసమే అదేవిధంగా నీ పార్టీలో సభ్యులు ఉంటారనే గ్యారెంటీ లేదు, గెలిచినోడే ఉంటలేడు. మళ్ళీ ఈయన గెలిచి మళ్ళీ ఇదంతా తతంగం ఎందుకని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా మళ్ళీ నీకు ఓటేసి ఇదంతా ఎందుకు? కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క అభ్యర్థి విషయంలో అన్ని పార్టీలు మార్చిన వాళ్ళకి టికెట్ ఖచ్చితంగా గెలవబోతున్నారు. దానికి కారణాలు ఏంటంటే మొన్నటి వరకు కూడా మనం చూసినాం, ఏది కాంగ్రెస్ అభ్యర్థి ఆయన ఎన్నో పార్టీలు మారుకుంటూ ఎన్నో అబద్ధాలు చెప్తున్నాయి. మనం ఎన్నో ప్రెస్లలో వీడియోలలో తర్వాత వాట్సాప్ గ్రూప్లలో మనం చూస్తున్నాం. ఆయనను ప్రజలు అంటే మేధావులకు సంబంధించింది, మామూలు వ్యక్తులు ఓటేసేది కాదు. వాళ్ళు మేధావులు ఏం ఆలోచిస్తారు, ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరి గుణగణాలు ఎవరి ఉంటుంది గమనిస్తారు. కాబట్టి అక్కడ ఆయనను మనం పరిగణలోకి తీసుకునే విధంగా లేదు. అదేవిధంగా మనం టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన రాజేంద్ర రెడ్డి ఇంతమంది ఇక్కడే ఉన్నాడు, ఆయన అవకాశవాది అనేది కూడా తెలిసిపోయింది. మరి ఇక్కడ మీరు ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు విద్యాభ్యాసం నుంచి, ఏబీపీ నుంచి, అదే తర్వాత బీజేవైఎం నుంచి, తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిండు. ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాడు. క్రమశిక్షణ అని అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక పారదర్శకంగా ఉండేటువంటి అందరూ మేధావులు వర్గం ఏదైతుందో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈసారి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరి ఇది ఉంటే మనకి ఇక్కడ ఏముంటుందంటే మోడీ గారు, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా గమనించుకుంటూ మరి వారు చేసేటువంటి జాతీయ రహదారులు అయితేనేది, తర్వాత మనకు ప్రాజెక్టుల విషయంలో కానీ, తర్వాత బియ్యం రైస్ ఇచ్చే విషయంలో కానీ, అంటే ఇవన్నీ పేద ప్రజలకు పోయేటివి కొన్ని ఉన్నాయి, విద్యార్థులకు యువతకు వచ్చేటివి కొన్ని ఉన్నాయి. ఈ మేధావి వర్గం ఇవన్నీ కూడా గమనిస్తారు. అంటే నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రశ్నించే గొంతుగా ఉంటుంది అనేది గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా నేను అప్పీల్ చేసుకునేది ఏంటి అనేది, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, మేధావి వర్గం అయితే ఏదైతుందో, మనము ప్రధానమంత్రి